పండగ పూట ఇంట్లో విషాదం. ఫ్రెండ్స్తో బయటకు వెళ్లిన కొడుకు శవమై కనిపించాడు. వారికి శత్రువులు లేరు, వ్యాపార గొడవలు లేవు. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా కలకలం రేపింది. మంచితనమే మర్డర్ చేయించిందా? స్నేహితుల మధ్య గొడవ జరిగిందా? హత్య చేయాల్సినంత అవసరం ఏముంది? అర్ధరాత్రి డిన్నర్లో ఏం జరిగింది? కళ్ల ముందు కన్న కొడుకు కడతేరి కనిపిస్తూ ఉంటే కంటిధార కట్టలు తెంచుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగింది దారుణం. అంబికా మార్బుల్స్ అధినేత సుగుణ కుమార్ కొడుకు సంజీవ్ కుమార్ ను దారుణంగా హత్య చేశారు దుండగులు. రాత్రి 8 గంటల సమయంలో సంజీవ్ ఫ్రెండ్స్ తో డిన్నర్ కు బయలుదేరాడు. తెల్లవారేసరికి శవమై కనిపించాడు. అయ్యప్ప గుడి సమీపంలోని తోటలో దుండగులు సంజీవ్ కుమార్ పీక కోసి కిరాతకంగా హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కుప్పకూలారు. వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైన తరుణంలో సంజీవ్ కుమార్ హత్య ఈ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంజీవ్ కు ఎవరితోనూ విభేదాలు లేవని, తరచూ ఫ్రెండ్స్ తో డిన్నర్లకు వెళ్లేవాడని తండ్రి సుగుణారావు చెబుతున్నారు. వెళ్ళిన తర్వాత 8-10 నిమిషాలకి వెళ్ళిన తర్వాత నాకు 8:51 నిమిషాలకి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారా అంటే ఇలా ఫ్రెండ్స్తో ఉన్నానంటే మగతగా మాట్లాడాడు, అంటే నిషా మీద మాట్లాడినట్టుగా. అయితే వాళ్ళ అమ్మకి వెంటనే ఇస్తే వాళ్ళ అమ్మ ఫోన్ ఎక్కడున్నారా అంటే కంచిలి దగ్గర లైన్ హోటల్ అన్నాడు, స్టేషన్ ఎక్కడ అమ్మకడికి చెప్తారు. కట్ అయిపోయింది ఫోన్, వెంటనే ఇమ్మీడియట్లీ కట్ అయిపోయింది. అంటే టిక్కెట్స్ ఫ్రెండ్స్ ఎవరు పిలిచినా వెళ్ళాడు, ఎవడు బంగారం ఇచ్చి పిలిచినా వెళ్ళాడు రానంటాడు. కానీ టిక్కెట్స్ అడిగింది బాగా తెలిసిన ఫ్రెండ్సే, వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళింటాడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదో మోసం చేశారు. పలాస డీఎస్పీ దేవప్రసాద్ ఘటనా స్థలాన్ని, హత్య జరిగిన తీరును పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామన్నారు. కుటుంబ సభ్యులు ఎలాంటి గొడవలు లేవంటున్నా ఇంత దారుణంగా హత్య జరగడంతో ఏదో సీక్రెట్ ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డిన్నర్కు వెళ్లిన ఫ్రెండ్స్ ను ప్రశ్నించడం ద్వారా కేసు దర్యాప్తు సాగించాలనుకుంటున్నారు.